నమస్తే స్వామి. ఈరోజు రాష్ట్రం కానీ ప్రపంచం మొత్తం కూడా ఈ తిరుమల కల్తీ లడ్డు విషయం మీద చర్చ జరుగుతూ ఉంది. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఒక వర్గమేమో కల్తీ జరిగిందని, ఒక వర్గమేమో కల్తీ జరగలేదు అని. మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు ఇది ఏ విషయం? ఒకవేళ కల్తీ జరగకపోయి ఉంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు స్థానంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఓ చిన్న మాట మాట్లాడితే అది సమాజంలో అందరికి కూడా ఆన్సరబుల్ ఉంటుంది. అటువంటి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, సనాతన హిందూ ధర్మాన్ని నమ్ముతూ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారు ఆ విధంగా మాట్లాడినటువంటి విధానాన్ని చూస్తే ఎటువంటి ఆధారాలు లేకుండా ఏమీ జరగకుండా మాట్లాడి ఉండేటువంటి పరిస్థితి లేదు. అలాగే ఒకవేళ అప్పుడు ఉన్నటువంటి తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించిన రుచి అవ్వచ్చు, నిల్వ పెట్టేటువంటి విషయాల్లో కూడా మనం చూసాం. 4-5 సంవత్సరాల్లో అది లోపించినట్టుగా ఆ విధమైనటువంటి విశేషవంతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి లడ్డూలో కొన్ని రసాయనాలు అలాగే జంతువుల యొక్క అవశేషాలు చేరినట్టుగా భక్తుల యొక్క మనోవిశ్వాసాలు భావాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. అందుకే ప్రతిపక్షాలు కూడా మేము కలపట్లేదు అనట్లేదు, కానీ మేము ఇలా చేయట్లేదు అనట్లేదు, కానీ మాకు తెలియకుండా ఎవరైనా కలిపారేమో, కింది స్థాయి ఉద్యోగుల యొక్క పనేమో, లేదా ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ యొక్క పనేమో. ఎందుకంటే అంత ప్రఖ్యాతి చెందినటువంటి ధార్మిక సంస్థలో వారు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి సంస్థకి యజమాని ఎవరు? వారు ఒక అన్య మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అంటే ఇందులో తెలిసి కానీ తెలియకుండా కానీ తప్పనిసరిగా ఏదో విదేశీ కుట్ర అవ్వచ్చు, లేదా సనాతన హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించాలన్నటువంటి కుట్ర తప్పకుండా ఉంటుందేమోనని మా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. దానికోసం ఈరోజు ధర్మాచార్యులందరం కూడా చర్చించాం. భవిష్యత్ కార్యాచరణ కూడా చేపట్టే ప్రయత్నం చేస్తాం. సార్, అంటే ఇక్కడ రిపోర్ట్స్ అన్నీ కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ కానీ, సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్ట్ కానీ కల్తీ జరిగింది, అసలు పాలతో తయారు చేయలేని నెయ్యిని మాత్రమే ఇందులో వాడారు, కెమికల్స్ తయారు చేస్తామని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నా కూడా గత ప్రభుత్వ నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లో పెట్టి ఎక్కడ కూడా కల్తీ జరగలేదు, ఈరోజు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందరూ సమర్థించవచ్చండి? ఇప్పుడు ప్రభుత్వానికి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, అంతకుముందు సుబ్బారెడ్డి గారు కావచ్చు, వీళ్ళకి తెలిసే జరిగింది అని ఎవరు కూడా మాట్లాడట్లేదు. వీరికి తెలిసే జరిగిందని ఎవరికి మాట్లాడట్లేదు. వీళ్ళకి తెలియకుండా జరిగి ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. వీరు వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని కనుక ఎవరైనా మాట్లాడితే సహజంగా ఎవరు కూడా మనం ఒప్పుకో. అంటే ఇంత పెద్ద ధార్మిక సంస్థ ఇంత పెద్ద మనోభావాల్ని దెబ్బతీసేటువంటిది, కోట్లాది మంది హిందువులు కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు కాబట్టి అది వాళ్ళ పార్టీకి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి అంశం. కాబట్టి వాళ్ళు ఆత్మరక్షణ ధోరణిలో మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మేము కలపలేదని ఆ విశేషవంతమైన 7 కొండలవాడి యొక్క సాక్షిగా వీళ్ళు ప్రమాణం చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారంటే దాని గురించి ఎవరు కూడా నోరు మెదపరు. అసెంబ్లీలోనూ శాసన మండలిలోనూ గోవిందా గోవిందా అంటూ విచక్షణ లేకుండా కాళ్లకు పాదరక్షలు వేసుకుని ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఫోటోలు ఎలా పడితే అలాగే అక్కడే ఉంచేసి వెళ్ళినప్పుడే వీళ్ళకున్నటువంటి భక్తిభావం ఏదో మనకి అర్థమైపోయింది. కాబట్టి తప్పకుండా వాళ్ళకి వెంకటేశ్వర స్వామి వారి మీద కానీ సనాతన హిందూ ధర్మం గురించి కానీ వాళ్ళకి కాస్త భయము భద్రత ఉన్నట్టుగా లేదు. కాబట్టి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలిసే జరగనక్కర్లేదు, ఖచ్చితంగా జరిగిందన్న విషయం వాళ్ళ యొక్క అంతరాత్మకు కూడా తెలుసు. కాకపోతే ఆత్మరక్షణ ధోరణిలో ఇంతమంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆత్మరక్షణ ధోరణిలో మాట్లాడుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. కల్తీ లడ్డు వ్యవహారం మీద కానీ హిందువుల్ని పరిరక్షించే విధంగా కానీ ఏ విధంగా మేము ముందడుగు వేయబోతాం? కల్తీ లడ్డు వ్యవహారంలో ఒకవేళ ఇది నిజంగానే జరిగినట్టుగా మా యొక్క మనోవిశ్వాసాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి ఏదైనా పొరపాటు చెందినప్పుడు మనసు, వాక్కు, కర్మ, శరీరం ఇవన్నీ కూడా ఏవైనా మలినం చెందినప్పుడు ప్రాయశ్చితం చేసుకోవడం అనేటువంటిది సనాతనంగా ఉన్నటువంటి ధర్మంలో విధి విధానంలో వేదం మనకు చెబుతూ ఉంది. కాబట్టి మే అందరం కూడా పంచగవ్య ప్రాసన చేస్తూ ఒక ముడుపు కట్టుకొని నిరాహారంగా ఉంటూ ఆ గోవిందుడిని సేవించుకుంటూ రాష్ట్రం మొత్తమే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా హిందూ బంధువులందరూ కూడా ఒక తిథి, వారము, నక్షత్రం, యోగకరణంతో కూడిన ఒక ప్రత్యేకమైనటువంటి పర్వదినం రోజు మేమందరం తిరుమల నుండి అక్కడ కేంద్ర స్థానంగా ధర్మాచార్యులందరం కూడా ఉండి ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరి చేత కూడా ఆ ప్రాయశ్చిత కర్మని చేయించేటువంటి ప్రక్రియను మేమంతా కూడా చేపడతాం.